హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరూ బాగున్నారండి. ఇదైతే మేము బ్యాడ్మింటన్ ఆడిన తర్వాత రెస్ట్ తీసుకునే రూమ్ అండి. ఎవరైనా గెస్ట్లు అలా వచ్చినప్పుడు వెయిట్ చేస్తుంటారు కూడా. కొంచెం సేపు అయితే ఇలా ఏసీ ఫ్యాన్స్ అన్నీ ఉంటాయండి ఈ రూమ్లో. మనం మిగతా వాళ్ళు ఆడే టైంలో ఎవరైనా ఇలా టైర్డ్ అయిపోయిన వాళ్ళు కొంతసేపు వచ్చి ఇక్కడ కూర్చుంటాం అన్నమాట. కొంచెం సేపటికి రిఫ్రెష్ అవుతాము, మళ్ళీ 2 గేమ్స్ ఆడుకుంటాం. ఇదేమో బనానా ప్రోటీన్ మిల్క్ షేక్ అండి. చాలా ఎనర్జీ ఫుడ్ అనమాట. మనం జిమ్ చేసే వాళ్ళకి కానీ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కానీ దీనికి కావాల్సినవి ప్రోటీన్ పౌడర్ అండి, ఎనీ ఫ్లేవర్ అనమాట. మనకి డ్రై ఫ్రూట్స్, బాదాము, నేను వచ్చి సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి విత్తనాలు, తర్వాత తర్బూజా విత్తనాలు, చక్కెరకేళి పండిందనమాట, అదొకటి తీసుకున్నాను. ఇలా 1 by 1 అయితే మిక్సీలో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ మిక్సీ పెట్టాను, తర్వాత బనానా, తర్వాత ప్రోటీన్ పౌడర్, మిల్క్ యాడ్ చేసి ఇలా కప్లోకి తీసుకొని కొంతసేపు మీరు కూల్గా తాగాలంటే కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. లేదు అంటే మనం డీప్ ఫ్రిడ్జ్లో బనానా పెట్టేసేసుకొని ముందు రోజు నైట్ అది యూస్ చేసుకోవచ్చు. ఇదైతే స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే నిన్న చేసిన సజ్జపిట్టు, ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇలా కట్ చేసి పెట్టేసేసుకుంటే ఇంకా మనకి ఆఫ్టర్నూన్ వర్క్ లేకుండా ఉంటుందన్నమాట. మధ్యాహ్నం టైము అప్పటికప్పుడు కట్ చేసుకోవాలన్నా కూడా కొంచెం బద్ధకం ఉంటుంది కదండి మనకి. అవి కట్ చేసే బదులు ఏదైనా ఇన్స్టెంట్గా ఉంటే తింటాము, అలా చేస్తుంటాం కదా. అందుకని ఇలా వంట చేసే టైంలోనూ, లేదంటే ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేసే టైంలోనూ, కూరగాయలు కట్ చేసే టైంలోనూ ఇవి కూడా కట్ చేసేసి పెట్టేసుకుంటే మనకి పని ఈజీ అవుతుంది. రోజుకు ఒక ఫ్రూట్ ఇలా లంచ్ తర్వాత కానీ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైం కానీ తినచ్చు. ఇలా ఈరోజు ఈవినింగ్ దాకా మనకి ఎప్పుడు ఆకలేసినా కూడా ఈ సజ్జపిట్టు, ఈ డ్రాగన్ ఫ్రూట్స్ తింటామండి. ఇవైతే చాలా కలర్ఫుల్గా టేస్ట్గా ఉందండి డ్రాగన్ ఫ్రూట్. ఇవి నాకు ఒక్కొక్కటి 100 రూపీస్కి ఇచ్చిందనమాట ఆవిడే. ఈరోజు వచ్చేసి నేను కట్టా మిట్టా చట్నీ అంటారు కదా, చాలా బాగుంటుందండి ఇది. మనకి దహీ పూరీలోకి, పానీపూరీలోకి, చాట్లోకి అన్నిట్లోకి యూజ్ చేస్తారు. ఒక్కసారి చేసి పెట్టుకుంటే మీకు. దీనికి కావలసిన పదార్థాలు, ముందుగా పాన్ పెట్టుకొని మనకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అందులో సోంపు ఉంటుంది కదండి, అది 1 టీ స్పూన్ వేసుకోవాలి. ధనియాల పొడి అనమాట, అంటే కచ్చాపిచ్చిగా దంచింది, అది 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇవంతా బాగా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మీరు నూనెలో అయినా నెయ్యిలో అయినా వేయించుకోవచ్చు. 100 గ్రామ్స్ వచ్చేసి నేను చింతపండు బాగా ఉడకపెట్టి జ్యూస్ తీసానండి, అదైతే వేసుకున్నాను. అంటే హాట్ వాటర్లో నానబెట్టి అలా పిసికి వేసాను. ఆ చింతపండు అయితే బాయిల్ చేయలేదండి, హాట్ వాటర్లో జ్యూస్ తీసి పోసాను. 1 కప్పు చింతపండు జ్యూస్కి 1 కప్పు వాటర్ పోసాను అనమాట. తర్వాత బిర్యానీ ఆకు ఉంటుంది కదా, 3 వేసుకున్న. బ్లాక్ సాల్ట్ వచ్చేసి 1/4 కప్పు వేసుకున్నాను. రెడ్ చిల్లీ పౌడరు 1/4 కప్పు వేసుకున్నానండి. ఆ తర్వాత బెల్లం వచ్చేసి మనం ఎంత క్వాంటిటీ చింతపండు తీసుకున్నామో సేమ్ క్వాంటిటీ బెల్లం అండి. 100 గ్రామ్స్ చింతపండు కాబట్టి 100 గ్రామ్స్ బెల్లం వేసుకున్నాము. ఇలాగా బెల్లం అయితే మనకి చింతపండు అనేది బాయిల్ అవ్వాలండి. ఈలోపు మనకి కావాల్సినంత సాల్ట్, ఆ తర్వాత వేయించిన జీలకర్ర పొడి అండి 1/4 కప్పు, సాల్ట్ మన టేస్ట్కి తగినట్లు. ఈ విధంగా మొత్తం ఇలా బబుల్స్ వస్తున్నాయి చూసారా, ఈ విధంగా వచ్చేదాకా మీరు బాయిల్ చేసుకోవాలి. లేదంటే ఇది వచ్చేసి పాడైపోతుందన్నమాట. బాగా మనకి నురుగు వచ్చిందాకా బాయిల్ చేసుకుంటే మనకి 1 year దాకా స్టోర్ ఉంటుందండి. కానీ అన్ని రోజులు ఉండదండి, ఇది 1 monthలోనే మనకు అయిపోతుందన్నమాట. మీరు ఇలాగా తయారు చేసుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత ఒక గాజు పాత్రలో కానీ జాడీలో కానీ ఎత్తేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు కావాల్సినప్పుడు డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చండి. ఇది దహీ పూరీలోకి, మనకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.